ముగ్గురు పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ, ఇద్దరు పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కారు ప్రయత్నం, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం, ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్, ఆశావాల నుంచి డిమాండ్ రావడంతో డిసిషన్, సర్పంచ్లపై వెయిట్ వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇప్పటి వరకు సర్పంచ్కు పోటీ చేయాలంటే ఇద్దరే పిల్లలు ఉండాలి, ముగ్గురు ఉండొద్దు అనే ఒక నిబంధన ఉండే. ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. సో ముగ్గురు పిల్లలున్న సర్పంచ్గా పోటీ చేయవచ్చు అనేటువంటి దానికి ఒక బిల్లు, పంచాయతీరాజ్ బిల్లు అయితే వస్తుందో దాన్ని త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇది చాలా మంది కూడా ఊరటనిచ్చే అంశంగా కనబడుతుంది. త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులే అర్హులు. దీనితో చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించాలని క్షేత్రస్థాయిలో డిమాండ్ వస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత చట్టానికి సవరణ చేయాలని భావిస్తున్నట్లు సెక్రటరీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. త్వరలోనే చట్ట సవరణ అంటే నాకు తెలిసి డిసెంబర్లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్లకు ఆ ముగ్గురు పిల్లలున్న నలుగురు పిల్లలు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడానికి ఒక బిల్లును సవరణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇది అయితే చాలా మందికి కూడా అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది.